సో గెస్ట్లు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ప్రేరణ బాధ ఏంది, తేజ గౌతమ్ మీద ఎందుకు అంత అక్కసెల్లబోతున్నాడు, నిఖిల్ అక్కడ కూడా డ్రామా ఆడి గౌతమ్ మీద తేజకి ఎట్లా సాడీలు చెప్తున్నాడు అక్కడ కూడా, అది మాట్లాడుకుందాం. నెక్స్ట్ అప్డేట్ ఏంటి, ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు, ట్విస్ట్లు ఏంటి, హౌస్లోకి ఏ ఎక్స్ కంటెస్టెంట్ వెళ్ళింది, ఏం ట్విస్టులు పెట్టింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరయ్యారు కంటెండర్స్, రోహిణి ఫస్ట్, సెకండ్ అవినాష్, థర్డ్ నిఖిల్ అయ్యాడు. ఓకే, అవుట్ ఆఫ్ ద రేస్ వచ్చి విష్ణు, నబీల్, ప్రేరణ అయ్యారు. వీళ్ళ ముగ్గురు హౌస్లో ఉండగా ఎక్స్ కంటెస్టెంట్ శ్రీముఖి వెళ్ళింది హౌస్లోకి. శ్రీముఖి వెళ్ళి కొన్ని బ్యాడ్జెస్ తీసుకొని వెళ్ళి గెలిచేవాళ్ళు ఇంత ప్రైజ్ మనీ త్యాగం చేయాలి, ఓడిపోతాం అనుకున్న వాళ్ళు ఇంత ప్రైజ్ మనీ త్యాగం చేయాలని ట్విస్ట్ పెడితే, మరి ఆ ట్విస్ట్లో ఏం జరిగిందో అవినాష్ గెలిచినట్టు కంటెండర్. ఆగండి అయ్యాడు అని ఫిక్స్ అయిపోయారా? అయ్యాడు అంతే, ఇంకా ఫైనలిస్ట్గా అనౌన్స్ అవ్వలేదు, బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఎవరు అనౌన్స్ చేస్తారు? ట్విస్ట్లు ఏంటి అంటే, డేంజర్ జోన్లో ఉన్నాడు అవినాష్. ఈ డేంజర్ జోన్లో ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఇద్దరిని పక్కన పెడితే 6 మొత్తం డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 6 అవినాష్ సేవ్ అయితే, రేపు సాటర్డే కానీ సండే కానీ అవినాష్ సేవ్ అయితే అప్పుడు నాకు సార్ ఫైనలిస్ట్గా అవినాష్ని అనౌన్స్ చేస్తాడు. ఓకే, నాకు సార్ చేతిలో ఉంది ఇది సేవ్ అయితేనే. అవినాష్ కదా, బిగ్ బాస్ కొత్త అల్లుడు కదా, అన్ని కొత్త అల్లుడుగా అన్నీ చేశారు కదా, మరి ఇప్పుడు కూడా కొత్త అల్లుడుగా చేశారంటే చేశారు, కొత్త అల్లుడుగా చాలా చేశాడు. కేక్ కావాలంటే తెచ్చారు, కాఫీ కావాలంటే ఇచ్చారు, మా అను వచ్చింది లైట్లు ఆపేయండి అంటే లైట్లు ఆపేశారు, కొత్త అల్లుడుగా డిన్నర్ ఏర్పాటు చేశారు, అంతా బాగుంది. కొత్త అల్లుడు బాగానే చూసుకున్నారు అబ్బా, ఏం తక్కువ చేయకుండా అవినాష్కి బిగ్ బాస్. ఇప్పుడు కూడా గెలిచాడు, కానీ నాకు సార్ చేతిలో ఉంది. సేవ్ అయితే కంటెస్టెంట్ ఫైనలిస్ట్గా ఫస్ట్ కంటెస్టెంట్ అవుతాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు. ఓకే, అది కూడా నాకు సార్ అనౌన్స్ చేస్తాడు సేవ్ అయితే, లేదంటే ఉండదు, మళ్ళీ గేమ్ పెడతారు. ఓకే, ఇది ట్విస్ట్. మరి అర్ధరాత్రి ముచ్చట్లో ప్రేరణ ఏం బాధపడుతుంది అంటే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ బాధ అర్థమైందంటే, అక్కడ నలుగురిని ఫస్ట్ గేమ్లో ఏమని అనౌన్స్ చేశారు, ఫస్ట్ నిఖిల్ అని, సెకండ్ పృథ్వీ అని, థర్డ్ ప్రేరణ అని, ఫోర్త్ గౌతమ్ అని అనౌన్స్ చేశారు వాళ్ళు, పునర్నవి వాళ్ళు. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ లాస్ట్ వ్యక్తిని కదా తీయాలి, మరి నన్ను ఎందుకు తీశారు, నేను తాళ్ళలో ఉన్నాను కదా అని ప్రేరణ బాధ. వాస్తవానికి అది కూడా కరెక్టే, ప్రేరణ బాధ కూడా కరెక్టే. ఒకవేళ ఫస్ట్ తీయాలనుకున్నప్పుడు ఫస్ట్లోనే థర్డ్ గౌతమ్ని అనౌన్స్ చేసి రియల్గా ఆడాడని అనౌన్స్ చేసి ఫోర్త్ ప్రేరణని పెడితే ఇప్పుడు తీసినందుకు ప్రేరణ అంత బాధపడేది కాదు. అక్కడే థర్డ్ పొజిషన్లో ప్రేరణకి ఇచ్చి, ఇక్కడేమో ప్రేరణను తీసేస్తున్నాము, గౌతమ్ అప్పుడు జెన్యున్ కనపడలేదా? అప్పుడు ఫస్ట్ గేమ్లో ఫెయిర్ అనిపించలేదా? మరి అప్పుడెందుకు ఫోర్త్ పొజిషన్లో పెట్టారు గౌతమ్ని? ఇప్పుడు ఎందుకు ప్రేరణను తీసేసి గౌతమ్ గేమ్ ఫెయిర్ అనిపిస్తుంది మాకు అంటున్నారు? ఇప్పుడు తేడా ఉంది, ఇప్పుడు గేమ్ ఏం ఆడలేదు కదా, ఫస్ట్ గేమ్ రిజల్టే కదా బిగ్ బాస్ చెప్పమన్నాడు. అంటే ప్రేరణ దృష్టిలో ప్రేరణ పాయింట్ కరెక్టే, బాధలో అర్థం ఉంది. అంటే ఇక్కడ సంచాలకులు ఫెయిల్, సంచాలకులు కరెక్ట్గా లేరు. నిన్న కూడా రాత్రి వీడియో చేశాను నేను, సంచాలకులు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్ వల్ల, వాళ్ళు చూడకపోవటం వల్ల హౌస్లో లాస్ అవుతున్నారు, రాత్రి వీడియోలో చేశాను. సెకండ్ వచ్చేటప్పటికి తేజ గౌతమ్ సెలెక్ట్ చేయలేదని చాలా బాధతో ఉన్నాడు. వాళ్ళ ముందేమో ఏదో సింపతి గేమ్ ఆడుతున్నావు అని అనిపిస్తుందని రితిక అంటే, ఏదో ఏం లేదు, అది కాదు ఇది కాదు, వాళ్ళు ఆడితే గెలిస్తే నా అని ఏదో బిల్డప్ ఇచ్చాడు అక్కడ, బిల్డప్ బాబాయ్ లాగా. అర్ధరాత్రి ఏం చేస్తున్నాడు, అసలు ఎంత పెద్ద మాటలు అంటున్నాడు తెలుసా? గౌతమ్ బండారం బయట పెడితే మైండ్ పోద్ది. ఏం బండారం బయట పెడితే అక్కడ అనేది ఆ మాటలు. నిజంగా ఫ్రెండ్ అని అనుకున్నవాడైతే ఆ మాటలు అనొచ్చు. అర్ధరాత్రి ఎందుకు డైరెక్ట్గా తేజని గౌతమ్ని అడగొచ్చు కదా, అడగకుండా గౌతమ్ బండారం బయట పెడితే మైండ్ పోద్ది. ఏం మైండ్ పోద్ది, అదే చెప్పు, మైండ్ పోద్దిగా చెప్పేసి సరిపోయింది కదా. ఆ మాట ఎందుకు అన్నాడంటే, ఆడ కూర్చొని బాధపడితే నిఖిల్ వెళ్ళి నేను పృథ్వీని సెలెక్ట్ చేసినాక తేజ ప్రేరణ అన్నాను, వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసామంటే గౌతమే ప్రేరణ సెలెక్ట్ చేశాడు, నిన్ను సెలెక్ట్ చేయలేదని అక్కడ ఎక్కేస్తున్నాడు. అసలే తేజ గౌతమ్ మీద రగిలిపోతుంటే మళ్ళీ నిఖిల్ వెళ్ళి కొంచెం ఇంకా మండే దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ పోసి మరీ మండిస్తున్నాడు, పెట్రోల్ పోసి మరీ మండించేటప్పటికి ఇంకా మండి ఈ మాట అన్నాడు. అట్లా అనొచ్చా? ఆయన తేజ హెల్ప్ చేయడానికి తేజ ఎప్పుడన్నా గౌతమ్ హెల్ప్ చేశాడా? దేంట్లో హెల్ప్ చేశాడు? గౌతమ్ హౌస్లో ఎవరికైనా హెల్ప్ చేశాడు? రోహిణి అవినాష్ తప్పితే స్నేక్ ల్యాడర్లో పెట్టాలంటే ఒకళ్ళొకళ్ళు పెట్టుకుంటారు, ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళు ముగ్గురు ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు.
ఎవరికైనా చేశాడా? తేజ చేయడానికి గౌతమ్ చేయలేదని బాధపడతానికి గౌతమ్కి ఎప్పుడైనా హెల్ప్ చేశాడా? చేయలేదు కదా. గౌతమ్ ఇష్టం అది ఎవరిని ఎంచుకోవాలనేది. అప్పటికే ఫస్ట్ సెలెక్ట్ చేశాడు కదా తేజ అని. ఇప్పుడు ఈసారి ఛాన్స్ ప్రేరణకి ఇద్దాం అనుకున్నాడు. తప్పే ఉంది దాంట్లో? ప్రేరణ ఆడలేదు కాబట్టి ప్రేరణకి ఇచ్చాడు. తప్పే ఉంది? అమ్మాయి కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని చూశాడు. ఒక విధంగా అట్ట అనుకుంటే, ఒకవేళ ప్రేరణను తీసుకున్నాడు కాబట్టి ప్రేరణ ఓడిపోయింది. ప్రేరణ స్థానంలో తేజని తీసుకుంటే శుభ్రంగా ఇప్పుడు బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేదే కదా. తర్వాత కూడా వెళ్ళే ఛాన్స్ ఉండేది కాదు కదా. అది ఆలోచించుకోవాలి కదా. మనం ఒకరికి హెల్ప్ చేసి మనకు హెల్ప్ చేసింది చూసుకోవాలి. కానీ మనం ఏం చేయకుండా మనం ఎట్టే ఉంటాం. అందరూ మాకే చేయాలంటే ఎట్ట కుదురుతుంది? రోహిణి ఈయనకే చేయాలి, అవినాష్ ఈయనకే చేయాలి, గౌతమ్ ఈయనకే చేయాలి, అందరూ ఈయనకే చేయాలి. ఈయన ఎవరికి చేయడు, తింటాడు కూర్చుంటాడు అక్కడ, ఏం చేయడు. ఏం మాట్లాడుతున్నాడు? ఫ్రెండ్ అని నమ్మానంటాడు. మళ్ళీ బ్యాగ్ బీచింగ్ ఇట్లా అందరిని బ్యాగ్ బీచింగ్ చేస్తున్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? దానికి రోహిణి అంటుంది, ఏంటి తేజ నీకు గౌతమ్కి బయట ఏమైనా గొడవలు ఉన్నాయా? నీ ఏం అడగటం? బయట గొడవలు ఉన్నాయా అందుకే ఈ మాట అంటున్నావా? నీ అడగటం. మళ్ళీ గౌతమ్ మీదకి అందరు వస్తారన్నప్పుడు ఓపెన్గా మాట్లాడని దమ్ము లేదు ఇక్కడ. ఓపెన్గా ఎందుకు ఇంతమంది వస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదని అడగడు. ఇక్కడేమో గౌతమ్ హెల్ప్ చేయాలంట. హెల్ప్ చేయలేదని పెద్ద ఫీల్ అయిపోతున్నాడు తేజ. ఇది ఎట్లా కరెక్ట్? అక్కడ ప్రేరణని సెలెక్ట్ చేశాడంటే ప్రేరణ మీద ప్రేమతో కాదు, ఆడపిల్ల కదా, ఎఫర్ట్ బాగా చేస్తుంది, ఓ ఛాన్స్ ఇచ్చుద్దామని ట్రై చేశాడు. అందరికి ఇస్తున్నాడు ఛాన్స్, ఒక్కడికైనా ఇవ్వాల. నీకు ఫస్ట్ ఆటలో తేజకి ఇచ్చాడు కదా, సెకండ్లో ఇప్పుడు అమ్మాయికి ఇచ్చాడు. అంటే ఫస్ట్ సెకండ్ పద్దా గౌతమ్ నిర్ణయించుకుంటుంటాడా? గౌతమ్ ఇష్టం అది. ఎగ్ టాస్క్లో నిఖిల్తో పోటీపడి నిఖిల్ తేజ అని అంటే ఫస్ట్ నుంచి తేజ ఇప్పుడు వచ్చేదో గౌతమే సాడీలు చెప్తూ తేజని నేను సపోర్ట్ చేస్తానని అంటున్నాడు. ఎప్పుడు సపోర్ట్ చేశాడు తేజని? నామినేట్ చేసే దాంట్లో తేజని నామినేట్ చేయమని చెప్పాడు. అక్కడ ఎగ్ టాస్క్లో తేజ ఎగ్ తీసేస్తానని పట్టుబట్టి కూర్చున్నాడు. గౌతమ్ మేము ప్రేరణను తీస్తానంటాడు, నిఖిలేం తేజని తీస్తానన్నాడు. అటువంటి వ్యక్తి మాట్లాంటావా నువ్వు? నామినేషన్లో తేజని చేయమని అలా చెప్పిన వాళ్ళు మాట్లాంటావా? నామినేషన్లో ఏమైనా సిల్లీ రీజన్ చెప్పి నేను నామినేట్ చేయాలి నిఖిల్? అలాంటి వ్యక్తి మాట్లాంటావా? గౌతమ్ చేసే దాంట్లో అంత క్యాలిక్యులేటెడ్గా చాలా తెలివిగా ఆలోచిస్తానంటావు కదా, ఇక్కడ ఆలోచించవా? తీసినందుకు బాధపడుతున్నావు, తర్వాత జరిగే ఉపయోగాన్ని ఆలోచించరా? గబక్కన అనేయటమే మాట. ఒకళ్ళు తీసుకున్నట్టయితే ప్రేరణ స్థానంలో ఇప్పుడు తేజ ఉండేవాడు. ఆ తాడు పట్టుకొని ఎక్కి అది తీసుకురాగలడా? ఆ బాడీ వేసుకొని ఫిజికల్ టాస్క్ అంటే కింద దొరలాడటం కాదు, అది ఎక్కి తీయటానికి నిఖిల్ గౌతమ్ పృథ్వీ కూడా అల్లాడారు. ఎన్నిసార్లు కింద పడిన ప్రేరణ కూడా పాపం ఎన్నిసార్లు పడ్డారు వాడు కింద. అట్ట పడితే ఒకసారి పడితే పైకి లేచేవాడేనా? ఆ గేమ్ ఆడగలడా? ఆలోచించొద్దా కొంచెం అన్న ఫిజికల్ అన్నప్పుడు? అన్ని ఫిజికల్ ఆడే రీతిలో ఉండవు. అన్ని ఫిజికల్ కూడా ఎవరి బాడీకి తగ్గట్టు అన్నీ ఆడేవి. ఈజీ ఎందుకు పెడతారు బిగ్ బాస్ గెలవటానికి? ఈజీ గేమ్లు పెట్టరు కదా ఫిజికల్ అన్నిసార్లు కూడా. ఏదో బీబ్ బ్యాంక్లో ట్రై చేసామని ఇది కూడా అట్లా ఉంటుందని అనుకోవడం తప్పు. తేజ అది రితిక సింపతి గేమ్కి రెడీ చేస్తాం అన్నందుకు చాలా బాధపడ్డాడు. సింపతి గేమే ఇది. ఇంకో అప్డేట్ ఏంటంటే అక్కడ ఎవరున్నారు ఇంకా కంటెంటర్లుగా? రోహిణి, అవినాష్, నిఖిల్ ఉన్నాడు. శ్రీముఖి వెళ్ళి బిగ్ బాస్ ఏం చెప్పాడు? ఇక్కడ గేమ్ బయట అవుట్ అవ్వకుండా ఉన్న ముగ్గురు ఎవరు? పృథ్వీ, గౌతమ్, తేజ. వీళ్ళు ముగ్గురు ఒకళ్ళని ఎంచుకోమంటే రోహిణి, అవినాష్, తేజని ఎంచుకున్నారంట. మరి ఇదేంటి? ఇది గ్రూప్ గేమ్ కాదా? దీన్ని ఏమంటారు? వాళ్ళే చూసుకుంటారు. ల్యాడర్లు ఏమైనా పెడతామంటే అవినాష్ ఏమో తేజని పెడతాడు, తేజ ఏమో అవినాష్ని పెడతాడు, రోహిణి అవినాష్ని పెడతాడు, అవినాష్ రోహిణిని పెడతాడు. వాళ్ళు ముగ్గురే, మిగతా వాళ్ళు మనుషులు కాదు. వాళ్ళ గ్రూప్ గేమ్ అంట. నీళ్ళు ఆడేది ఏంది? తేజని ఎన్నుకున్నారంట, నలుగురు అయ్యేటప్పుడు. మరి ఇక్కడ ఛాన్స్ వచ్చింది కదా, ఫైనలిస్ట్గా ఆడే ఛాన్స్ వచ్చింది కదా. అన్నీ తొందరపడి అనకూడదు. తర్వాత ఏం మేలు ఉంటుందో ఏం పేరు పెట్టి ఉంటుందో అనేది కాస్త ఆలోచించుకోవాలి. మాట అనే ముందు ఆలోచించుకోవాలి. ఎదుటి వ్యక్తి ఏది చెప్తే అది నమ్మేసి ఇంకో వ్యక్తి మీద నిందేయడం కరెక్ట్గా తెలియజేసి చాలా ఆలోచిస్తాడు. ఆలోచించే పర్సన్ ఇలా మాట్లాడటం నాకైతే కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే చాలా క్యాలిక్యులేట్ చేస్తాడు. వాడు ఇలా మాట్లాడుంటాడులే, ఓ ఇదే ఉంటుంది కారణం అని ముందే క్యాలిక్యులేషన్ చేస్తాడు. యష్మి బయటికి వెళ్ళిద్దని కూడా ముందే చెప్పింది తేజ అని అంట. అక్కడ అంత క్యాలిక్యులేషన్ చేస్తాడు. అలా చేసే వ్యక్తి ఇంత లో అయిపోయి మాట్లాడటం తేజ విషయంలో నాకైతే నచ్చలేదు. తెలుగుగల పర్సన్ కదా, అట్లా మాట్లాడటం నాకైతే నచ్చలేదు. ఎందుకు జరిగిందనేది ఆలోచించుకోవాలి. మనం ఎవరికైనా చేసి మనం హెల్ప్ అడగాలి కదా. ఇదండి మరి ట్విస్ట్లు, అర్ధరాత్రి ముచ్చట్లు. మరి నబీల్ కూడా పృథ్వీ విషయంలో బాధపడ్డాడు. ఎందుకంటే పృథ్వీని నిన్న సంచాలకుని పోయి అడగమన్నాడు. అది కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళి అడుగుపో అంటే పృథ్వీ ఏమన్నాడంటే ఇప్పుడు డిస్కస్ చేసి అడిగామంటే సెకండ్ గేమ్లో ఓడగొడతారేమో అంటే సంచాలక చేతిలో ఉంటుంది కదా అంతా.
ఓడగొడతారేమో అందుకు నేను వెళ్ళను అన్నాడు. సంచాలకులు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి అంత భయం ఉండదు. కరెక్ట్గా ఆడి కూడా పృథ్వీ క్వశ్చన్ చేయలేకపోయాడంటే సెకండ్ గేమ్ ఎక్కడ చెడగొడతారో అని. అట్లాగే పాపం సెకండ్ గేమ్లో గివప్ ఇచ్చేసాడు. పృథ్వీ విషయంలో మాత్రం నిన్నైతే చాలా బాధే నాకైతే మాత్రం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తేజ మాట్లాడేది కరెక్టేనా? అవినాష్ ఫైనలిస్ట్ అవడం కరెక్టేనా? ట్విస్టులతో కూడుకున్న ఫైనలిస్ట్ ఇది. మరి అంతా కూడా నాగా చేతిలో ఉంది. తర్వాత సేవింగ్ లిస్టులో ఆడియన్స్ చేతిలో ఉంది. ఇదంతా కూడా ఆడియన్స్ ఓటింగ్ మీద బేస్ అయి ఉంది. ఆడియన్స్ ఓటింగ్ ఏ విధంగా వేస్తే ఆ విధంగా అవినాష్ సేవ్ అయితే అప్పుడు అవుతాడు. ఓకే, నెక్స్ట్ ఓటింగ్ వీడియో పెట్టుకుందాం. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.